అమ్మా, నేను నువ్వు అట్టుకొని తినమని చెప్పావు కదా, తినలేకపోతున్నాను అని అన్నాడట. ఏరా ఎందుకు తినలేకపోతున్నావు? ఆడు తినేసి వచ్చాడు, నువ్వు ఎందుకు తినలేకపోతున్నానంటే, ఆడట సండే స్కూల్కి వెళ్ళాడట. వెళ్తే, ఒరే బాబు, నువ్వు ఎక్కడున్నా సరే యేసయ్య కన్నులు నేను ఏం చేస్తున్నాయి, చూస్తున్నాయిరా అన్నదట. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే యేసయ్య కన్నులు నిన్ను చూస్తున్నాయిరా. నువ్వు మంచి చేస్తున్నా యేసయ్య కన్నులు చూస్తున్నాయి, చెడు చేస్తున్నా యేసయ్య కన్నులు చూస్తున్నాయి, జాగ్రత్త సుమా అని వాళ్ళ టీచర్ చెప్పిందండి. చెప్తే ఆ మాట కోడ్ చేస్తున్నాడండి ఇక్కడ తీసుకొచ్చి. అమ్మా, మా సండే స్కూల్ టీచర్ అన్నారు, నేను ఎక్కడికి వెళ్ళినా యేసయ్య కన్నులు నన్ను చూస్తున్నాయట. నేను చూస్తున్నాయని నేను గ్రహించాను, ఎవరో చూస్తున్నట్టుగా నాకు అనిపిస్తుందమ్మా, అందుకని నేను వెళ్ళాను, నేను ట్రై చేశాను. నన్ను ఎవరన్నా చూస్తున్నారా అని అంటే ఆ మాట వెంటనే మదిలో మెలుగుతుందమ్మా, అందుకనే నేను తినలేకపోయానమ్మా. పిల్ల అనుకుంటుందట, పాలు తాగేస్తుంటే నన్ను ఎవరు చూడట్లేదు, అసలు నన్ను చూడరు, వాళ్ళకి పనే లేదు అన్నట్టుగా ఉంటుందట. కానీ ఒక మాట చెప్తాను, చూడరా, 3 సార్లు చూస్తే నేను పిల్లి పాలు తాగుతూ ఉంటాను, దొంగ పిల్లి తాగేసిందా అంటది ఈవిడ. పిల్లల్ని తాగేసిందా చూడండి అని అంటే అలజడి అయ్యేటప్పటికి టక్కనే మాయమైపోతాడు. ఒక మాట చూడు, జాగ్రత్త సుమా, మానవులమైన నిన్ను నన్ను దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తుంటే ఆయన ఎదుట నువ్వు ఎలా కనబడుతున్నావు, కనబడిన నీ రీతి, నీ రూపం ఎలాగ ఉంటుంది? పెళ్ళైన తర్వాత పెళ్ళికి ముందు చూశాడట, బాగా ఆవిడ మేకప్ వేసుకుని ఫోటో పంపించిందట. ఇతను కళల్లో మునిగిపోతున్నాడు, నాకు రాబోయే భార్య ఎంత అందంగా ఉంటుందా అని కళల్లో మునిగిపోతూ ఒక రోజునాడు మునిగిపోతూ వచ్చాడట. ఆ రోజు కూడా మేకప్ వేసేసారంట, ఆ రోజు కూడా అలాగే ఉందట. ఇక పెళ్లి రోజు అంటే చెప్పవసరం లేదు ఏమండి, పెళ్లి రోజు చెప్పవసరం లేదు. అయితే జరిగిన విశేషం ఏంటంటే, పెళ్ళి అయిపోయిందంట, ఇంటికి తీసుకెళ్తారు కదా, ఒక రథం మీద తీసుకెళ్తున్నారంట ఇద్దరిని. సడన్గా వర్షం పడ్డదట. సడన్గా వర్షం పడేటప్పటికి ఈవిడకున్న ఆ మేకప్ అంతా తొలగిపోయిందట, ఆ ముడతలన్నీ బయటడిపోయినాయి అంట. ముడతడిపోయేసరికి వీడు అంటాడట, ఈవిడ నేను పెళ్లి చేసుకున్న ఆవిడేనా, ఈ అమ్మాయి నేను చూసిన అమ్మాయినా? ఇప్పుడు బ్యూటీ పార్లర్ కూడా అలాగే అయిపోయింది. 70 ఏళ్ళ మనిషిని 20 ఏళ్ళ అమ్మాయిలా చూపించేస్తున్నారు. నిన్న మేము అక్కడికి వెళ్ళాం, పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళాం. తెల్లోళ్ళు ఫారినర్స్ వచ్చారు. వాళ్ళు మన ఇండియన్ ట్రెడిషన్ చూపించాలని చీర కట్టుకుని వచ్చారనమాట. అందరూ అలా అలాగే చూస్తున్నారు. పాస్టర్ గారు అన్నారు,